నా పేరు డాక్టర్ కొమరయ్య. డాక్టర్ కుమరయ్య ఏం చేస్తారు? డాక్టర్ అంటే యూనివర్సిటీలో యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టర్. పిహెచ్డి డాక్టర్. ఓకే ఓకే కుమరయ్య గారు, రైట్. మొత్తానికి ఎలక్షన్ సంబంధించిన దాంట్లో అది నడుస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఇప్పుడు అది పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎలక్షన్ వేవ్ కూడా వస్తూ ఉంది. ఏంది అసలు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల స్థానం ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది? మీరు ఒక మేధావిగా చెప్పాలి. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి ఇది 2004 ఏదైతే ఎన్టీఆర్ రద్దు చేసిన తర్వాత ఎమ్మెల్సీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నిక పెట్టిండో, ఎమ్మెల్సీ పెట్టిన తర్వాత, శాసన మండలి పెట్టిన తర్వాత ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం అనేది అది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే వాళ్ళది కాదు. ఇంతవరకు రాలేదు, రాదు కూడా. ఇక అది అంటే ఎప్పుడు తర్వాత నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే శాసన మండలి పెట్టినా కాంచి పట్టభద్రులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలేదు. ఇంతవరకు ఎవరు రాలేదు. అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారు 2 సార్లు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి 2 సార్లు అయినా. ఇది 5వసారి ఎన్నిక. ఎట్లా ఉండబోతుంది అంటారు మళ్ళీ మరి? ఇప్పుడు ఈ 3 జిల్లాలలో, ఇప్పుడు మేజర్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 జిల్లాల్లో ఎక్కువ మెజార్టీ ఓట్లు ఉన్నాయి. వరంగల్ టౌను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి అంటే, ఈ వరంగల్లో ఎన్ఐటి ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ విద్యావంతులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ కూడా వరంగలే. కాబట్టి ఓట్లు ఎక్కువ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఓట్లలో మెజార్టీ ఓట్లు ప్రతిసారి టీఆర్ఎస్ క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్ పడుతుంది. ఈసారి కూడా రాకేష్ రెడ్డి గారికి పడుతున్నాయి. రాకేష్ రెడ్డి గెలుస్తుండ్రు. ఇదే చెప్తున్నా కదా, అంటే రోజుకు జర్నలిజం ముసుగులో మొన్నటి దాకా ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యక్తి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నాడు తీర్మానం మళ్ళా. అవును. ఎట్లా మరి ఆయన చెప్తా అది ఇప్పుడు గెలిపిస్తారా, నన్ను శ్మశానం పంపిస్తారా అంటుండగా అన్నంత మాత్రాన ఇప్పుడు ఎమోషనల్ కాదు కదా. ఇది ఎమోషనల్ క్రియేట్ చేస్తే ఊర్లో కానీ ఓట్లు కామన్ ఓటర్స్ ఓటేస్తారు. ఇది గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, టీచర్స్, వివిధ శాఖలలో ఉండే ఎంప్లాయీస్ ఉంటారు. అంత మాత్రాన ఓటేస్తే ఛాన్స్ లేదు కదా. ఎమోషన్ క్రియేట్ చేసినంత మాత్రాన ఓట్ అయ్యారు. అంతే కదా, ఎమోషన్ లేదు. ఎందుకంటే ఆలోచించి ఓటేస్తారు. ఎవరు ఏంది, పూటకొక మాట, పూటకొక పార్టీ, పూటకొక సంబంధించిన దాంట్లో మాట్లాడే ఇప్పుడు జర్నలిజం ముసుగులో ఉన్న వ్యక్తి మాట్లాడుతుండేది, నేను ఎమ్మెల్సీ దాదాపు నాకు గెలుపు ఖరారు అయిపోయింది అది ఇది చెప్తా ఉన్నాడు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్గా, యాజ్ ఎ ఒక మేధావిగా మీరేం చెప్తారు చెప్పండి. గెలుపు ఖరారు అయితే నన్ను శాసన మండలికి పంపుతారా, శ్మశానానికి పంపుతారా అని ఎందుకంటాడు? గెలుపు ఖరారు అయిన వ్యక్తి హాయిగా ఇంట్లో ఉంటాడు, లేకుంటే జనరల్గా ఏదో ప్రచారం చేస్తాడు. కానీ నన్ను శాసన మండలి పంపుతారా, శ్మశానానికి పంపుతా అన్నాడు. ఓడిపోతున్నా అనే నైరాశ్యంలో ఎమోషనల్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి తప్ప ఆయన గెలిచే పరిస్థితి లేదు. లేకనే కదా ఆ మాటలు. ఇప్పుడు మనం మాట్లాడదాన్ని బట్టే మన క్యారెక్టర్, మన ఏమైతుందో మన భయాలన్నీ బయటకు వస్తాయి. అదే అంటున్నా కదా, రాగానే 6 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఆ తర్వాత గతంలో ఏదైతే రిపీట్ అవుతుంది, ఏది అసెంబ్లీలో జరిగిన అదే ఫలితాలు రిపీట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు దాన్ని? అసెంబ్లీ ఫలితాలు ఏం రిపీట్ కావు. 30,000 ఉద్యోగాలు అంటే నేను చెప్తా, యాజ్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్గా, అదే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తిగా నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఉద్యోగం నింపాలంటే కనీసం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక శాఖలో ఎన్ని ఉన్నాయి, దానికి ఎవరు ఆర్థిక శాఖ ఫస్ట్ ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఇవ్వాలి, తర్వాత దాన్ని నోటిఫై చేయాలి. ఒక ఎగ్జామ్కు ఎంత డ్యూరేషన్, కనీసం 45 days ఉండాలి. అట్లా చూసుకుంటే ఏంటంటే కనీసం ఒక 6 నెలల టైం పడుతుంది. వీళ్ళు వచ్చిన నెల లోపలనే 30,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారని నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు అంటే, ఇప్పుడు జనరల్గా ఊర్లలో అంటారు, సామెతలు ఉంటాయి, ఎవరికి పుడితే ఏంది మన బిడ్డ అనుకునే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన 30,000 ఉద్యోగాలను జస్ట్ రిజల్ట్ ఇచ్చి అవి మేమే ఇచ్చినామంటే సరిపోద్దా? అదే కాదు కదా. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వరంగల్ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు, ఉన్నత విద్యావంతులు ఉంటారు ఇక్కడ చాలా వరకు. దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే ఒక అబద్ధాల కోరుకు ఒక బ్రిటిష్ స్టూడెంట్కు జరుగుతున్నటువంటి పోరాటం ఎంతవరకు వస్తుంది, దీనికి ఏ విధంగా ముందుకు పోతుంది? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాదాపు 50 మంది ఉన్నారు. కానీ జరిగే పోరు మాత్రం టీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో. బీజేపీ పార్టీ కూడా అసలు లెక్కలేదు. ఆ క్యాండిడేట్ ఉన్నాడా లేడా అనేది కూడా జనానికి తెలియదు. ఈజ్ ఏ నన్ ఆఫ్ దిస్ ఎలక్షన్. అంతే. కాబట్టి అది మనం కౌంట్ చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇందులో
మెజారిటీ వర్గాలు ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగస్తులు ఏదైతే కొన్ని విషయాలలో ఆలోచించే విద్యావంతులంతా కూడా రాకేష్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎందుకంటే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అనేది చాలా ఉన్నతమైనవి. ఈ ఎమ్మెల్సీలో గవర్నర్ కోటా ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉంటుంది, నామినేట్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో పోయే వ్యక్తుల సంస్కారము వాళ్ళ క్యారెక్టర్ కూడా గ్రాడ్యుయేట్ టీచర్ చూస్తారు. అలాంటి వ్యక్తులలో ఉన్న ఇద్దరిలో రాకేష్ రెడ్డి చాలా బెస్ట్. రాకేష్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక విద్యావంతుడు బిట్స్ విలయన్లో తన చదువును పూర్తి చేసి, అంటే ఒక ఉన్నత విద్యా సంస్థ దారి ఏంటంటే ఒక మంచి విలువలతో కూడుకున్న ఏదైనా కూడా విలువలతో కూడుకున్న రాజకీయం చేసినా, వ్యాపారం చేసినా, కొన్ని చేసిన ఏంటంటే లాభమైన నష్టమైనా కూడా ఒక సర్వీస్ని నమ్ముకున్నప్పుడు, ఒక వ్యవస్థను నమ్ముకున్నప్పుడు మనం దాన్ని చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఉంటారు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏదైతే ఉందో ఆయనే ఇప్పుడు ఫస్ట్ నేను ఇండిపెండెంట్ అన్నాడు, తర్వాత ఏమన్నాడు బీజేపీ పార్టీలో పోయినప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చింది, రేపు ఇంకో పార్టీ. అంటే అట్లా అవసరాల కోసం కాకుండా ఈయన ఒక రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంగా ఒక సర్వీస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు పార్టీ గుర్తించాలి. కనీసం ఒక దగ్గర అకామిడేట్ చేయలేనప్పుడు ఇంకొక దగ్గర అకామిడేట్ చేస్తాం, ఇది పద్ధతి అని చెప్పాలి. కనీసం సర్వీస్ని కూడా గౌరవించినప్పుడు ఉంటుంది. కాబట్టి అలా పనిచేసి కూడా ఆ పార్టీ ఏం చేయలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఆయన సర్వీస్ వరంగల్లో ఉంది కాబట్టి ఉమ్మడి జిల్లా వరంగల్ ప్లస్ నల్గొండ కూడా ఇంతకుముందు ఆయన ఇన్ఛార్జ్గా చేసిండు. నల్గొండ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ యాంగిల్లో దృష్టికి పెట్టుకొని రాకేష్ రెడ్డి ఈజ్ ఏ ఎఫిషియెంట్ పర్సన్ దిస్ ఎలక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.